ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరమపదించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకులు కావూరి సాంబశివరావు, పార్టీలకు అతీతంగా శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో 4 మండలాల మహిళలతో మహిళా దినోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. జీలుగుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం కట్టవ పొదలవారిగూడెం నందు మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. భారీగా తరలి వచ్చిన గ్రామస్తులు. కోకో రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టిన వివిధ జిల్లాలకు చెందిన రైతులు. జంగారెడ్డిగూడెంలోని ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపం నందు బుధవారం చింతలపూడి నియోజకవర్గ 4 మండలాల మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారీ స్థాయిలో మహిళలు హాజరయ్యారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు పూల మొక్కలు అందజేసి ఆహ్వానించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, మెప్మా, తెలుగు సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, మండల అధ్యక్షులు కుక్కల మాధవరావు, మెప్మా టీఎంసీ నాగమణి, వెలుగు ఏపీఓ రామారావు, సొసైటీ చైర్మన్ మానికల నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ మారిశెట్టి సత్యనారాయణ, గోకుల తిరుమల పారిజాతగిరి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ, రాజాన సత్యనారాయణ, మారిశెట్టి బాలచిట్టమ్మ, త్రిపుర రమేష్ పాల్గొన్నారు. అభినవ కూచిపూడి నాట్య అకాడమీ శిష్య బృందం వేసిన నృత్యాలు చూపర్లను అలరించాయి. జానపద రాష్ట్ర కళాకారుడు ఎల్ఆర్ కృష్ణబాబు పలు గేయాలను ఆలపించారు. కోలాట నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను సత్కరించారు. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోతుకున్నది మానవ చిరునామా. జంగారెడ్డిగూడెంలో ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపం నందు నిర్వహించిన మహిళా దినోత్సవం సందర్భంగా అభినవ కూచిపూడి నాట్య అకాడమీ నిర్వాహకురాలు శీలా రూపాదేవి శిష్య బృందం చేసిన నృత్య ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. సాంప్రదాయ నృత్యాలు, కూచిపూడి, వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్యాలతో పాటు వెస్ట్రన్ డాన్స్ వేశారు. దేశ భక్తిని చాటే నృత్య ప్రదర్శనపై ఎమ్మెల్యే రోషన్ కుమార్, వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎం ధనకుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కనుమరుగవుతున్న నృత్య ప్రదర్శనను ప్రతి ఒక్కరూ ఆదరించాలని రూపాదేవి కోరారు. ఇంటికో నృత్య కళాకారుడు ఉండాలనే ధ్యేయంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. నృత్య కళ నేర్చుకోవడం వలన ఆరోగ్యంతో పాటు సృజనాత్మక శక్తి, జ్ఞానశక్తి, జ్ఞాపక శక్తితో పాటు క్రమశిక్షణ అలవాటవుతుందని అన్నారు.
ఆదరించిన తల్లిదండ్రులకు విద్య నేర్పిన గురువుకు కలిసి పాదాభివందనాలు చేసుకుంటూ సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోతుకున్నది మానవ చిరునామా, అమ్మా అమ్మా. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే వీరు చేసిన సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. పోలియో మహమ్మారి నివారణకు రోటరీ క్లబ్ చేస్తున్న కృషిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇచ్చాపురం నుండి విజయవాడ వరకు పోలియో నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ చేపట్టిన సైకిల్ యాత్ర బుధవారం కొయిలగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా కొయిలగూడెం రోటరీ క్లబ్ సభ్యులు సైకిల్ యాత్రకు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ పూర్తిగా పోలియో రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలని అన్నారు. పుట్టిన పిల్లలకు పోలియో టీకాలు వేయించాలని సూచించారు. రోటరీ గవర్నర్ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ పలు జిల్లాల మీదుగా ఈ సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని తపస్ స్కూల్ నందు నిర్వహించిన పోలియో సైకిల్ ర్యాలీ నందు రోటరీ అధ్యక్ష కార్యదర్శులు పెనుమర్తి సురేష్, ప్రవల్లిక దంపతులు, తపస్ విద్యా సంస్థల చైర్మన్ దాకారపు కృష్ణ, రోటేరియన్ సభ్యులు చామర్తి శ్రీరాములు, తడికమల్ల తారకం, గణిత ఆనంద్ ప్రసాద్, కేఎల్ఎం ధనకుమార్, ఎర్రంశెట్టి మల్లేశ్వరరావు, పసల వెంకట సుబ్బారావు, కొయిలగూడెంకు చెందిన అసిస్టెంట్ గవర్నర్ ఐలూరి విశ్వనాథ్ శర్మ, సూరిబాబు పాల్గొన్నారు. రోటరీ డిస్ట్రిక్ట్ 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్ 40 సంవత్సరాల క్రితం రోటరీ ఇంటర్నేషనల్ పోలియో రహిత ప్రపంచాన్ని అందిస్తామని భావితరాల పిల్లలకి ఒక ప్రామిస్ చేసింది. ఆ ప్రామిస్ నిలబెట్టుకునే తరుణంలో 99.9% పోలియో నిర్మూలన సాధించింది. ఈ పోలియో నిర్మూలన అన్నది జరగాలి అంటే అందరూ కలిసి పనిచేయాలి. అందరూ కలిసి పనిచేయడం పోలియో నిర్మూలన కోసం రోటరీ ఇంటర్నేషనల్ తో పాటు బిల్ గేట్స్ ఫౌండేషన్, WHO, సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్, యూనిసెఫ్, అలాగే వ్యాక్సిన్ హౌస్ అందరూ కలిసి పనిచేస్తేనే 99.9% వరకు పోలియో నిర్మూలన సాధ్యమైంది. ఆఖరి మైలురాయిలో ఉన్నటువంటి మనం ఏమాత్రం సడలింపు చూపించినా మళ్ళీ పోలియో తిరిగి వస్తుంది. మళ్ళీ సంవత్సరానికి 1-2 లక్షల కేసులు మనం చూసే అవకాశం ఉంది. అందుకే ఆఖరి మైలురాయిలో ఉన్నటువంటి మనము మరింత కృషి చేసి పోలియో నిర్మూలన సాధించాలి. సో ఈ పోలియో నిర్మూలన సాధించడం కోసం ఈ సంవత్సరం నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ గా పోలియో ఫండ్స్ రేస్ చేయాలన్న ఉద్దేశంతో ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ లో సైకిల్ ర్యాలీ నిర్వహించాలని, సైకిల్ ర్యాలీ నిర్వహిస్తూ పోలియో మీద అవగాహన కల్పిస్తూ పోలియో కోసం ఫండ్స్ నిధులు సేకరించాలని వ్యూహంతో ఫిబ్రవరి 18ని ఇచ్చాపురంలో బయలుదేరి ఈ రోజు 900 కిలోమీటర్లు ఈ రోజు వరకు తొక్కుంటూ ఈ రోజు కొయ్యలగూడెం రావడం జరిగింది. కొయ్యలగూడెంలో సభ్యులందరూ కలిపి సుమారు 60,000 రూపాయలు చెక్ రూపంలో. సో ఇలాగా రొటేరియన్స్, నాన్ రొటేరియన్స్ ప్రతి క్లబ్ లోని కూడా వారికి తోచినంత వరకు సహాయం చేస్తూ పోలియో నిధులకు సహకరించారు. అలాగే ప్రతి స్కూల్లోని కూడా మేము స్కూల్లో పిల్లలకి అవగాహన కల్పిస్తూ అలాగే స్కూల్లో టీచర్స్ కి కూడా పోలియో నిర్మూలన మీద అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ ర్యాలీ మార్చి 22 విజయవాడలో డిస్ట్రిక్ట్ పోలియో సెమినార్ తో ముగుస్తుంది. సో ప్రజలందరూ కూడా పోలియో గురించి రోటరీ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీ ధన రూపేణా గానీ లేకపోతే మీరు అవగాహన రూపేణా గానీ అందరికీ సహాయం చేస్తారని ఆశిస్తూ సెలవు. ఒకప్పుడు పెద్ద పట్టణాలకి పరిమితమైన ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యం గ్రామీణ ప్రాంతాలకు సైతం చేరువవుతుందని జంగారెడ్డిగూడెం మండలం కట్టవపదలవారిగూడెంకు చెందిన సీనియర్ టీడీపీ నాయకులు వీర వెంకట సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు పాకలపాటి వీర వెంకట సత్యవరప్రసాద్ కోరారు. జంగారెడ్డిగూడెం మండలం కట్టవపదలవారిగూడెం నందు మమతా హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ మమతా హాస్పిటల్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. తమ గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడమే కాకుండా అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామాలలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి 3 మాసాలకు తమ గ్రామంలో మమతా హాస్పిటల్ వారు ఉచితంగా వైద్య సేవలు నిర్వహించడంపై అభినందనలు తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమ్మపాలెం గ్రామ సర్పంచ్ సురవరపు రాంబాబు, ఉప సర్పంచ్ మర్రిపూడి ప్రసన్న, ఏఎంసీ డైరెక్టర్ పోకల భాగ్యశ్రీ, వానమాల యేసురాజు, మాజీ సర్పంచ్ వీరవల్లి రామకృష్ణ, పెండం రామకృష్ణ, మర్రిపూడి రాంబాబు, చాట్రతి గణేష్, మమతా హాస్పిటల్ మేనేజర్ శ్రీరామ్ పాల్గొన్నారు. నా పేరు శ్రీరామ్. ఈ రోజు కట్టబొదలవారిగూడెంలో మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ శిబిరానికి అనేక మంది
వృద్ధులు వచ్చిన కారణంగా ఈ ఒక్కసారే కాదు క్యాంపు ప్రతి 3 నెలలకి ఒకసారి పెడదామని మా హాస్పిటల్ యాజమాన్యం నిర్ణయించారు. ఇక్కడ ఉన్న అందరూ పెద్దలు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం డాక్టర్లచే ఉచిత మేఘా వైద్య శిబిరం మన కట్టవపదగూడెంలో నిర్వహించబడుతున్నందుకు డాక్టర్లకి సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వృద్ధులు వికలాంగులు వీళ్ళకి కొంచెం హాస్పిటల్స్ కొంచెం దూరంగా ఉండటంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానికి ఇక్కడ మీరు మీ సిబ్బంది మీ డాక్టర్లు ఇక్కడ పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరమైనది. దానికి నేను డాక్టర్లకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు జంగారెడ్డి మండలం కట్టపొదగూడెం గ్రామంలో జంగారెడ్డిగూడెం మమత హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరంలో కట్టపొదగూడెం గ్రామంతో పాటుగా అమ్మపాలెం, మొద్దులగూడెం, సాయంపాలెం చుట్టుపక్కల గ్రామాల వారు కూడా వచ్చి ఈ వైద్య సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామాల్లో వైద్య సదుపాయం సరిగా లేకపోవడం వల్ల ఇటువంటి హాస్పిటల్ వారు ప్రత్యేక శ్రద్ధతో ఈ మెడికల్ క్యాంపు నిర్వహించినందుకు, ఉచితంగా మందులు సరఫరా చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జీలుగుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీలలో వచ్చే గర్భాశయ క్యాన్సర్ నిర్వహణకు హెచ్పివి వ్యాక్సినేషన్ ఎంతో దోహదపడుతుందని అన్నారు. మహిళల ఆరోగ్యం, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని అన్నారు. మహిళల్లో పెరుగుతున్న గర్భాశయ క్యాన్సర్ ను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతూ హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువతులు, మహిళలు ముందస్తుగా ఈ ప్రమాదకర వ్యాధి నుండి రక్షించవచ్చని ఆయన తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన మహిళలు, విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది మొదటి విడతలో నిర్దేశించిన మహిళలు, విద్యార్థినులకు హెచ్పివి టీకాలు వేశారు. టీకా తీసుకున్న తరువాత మహిళలు ఆరోగ్యంగా ఉండేలా వైద్యులు అవసరమైన సూచనలు కూడా ఇచ్చారు. గర్భాశయ క్యాన్సర్ ప్రస్తుతం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ప్రమాదకర వ్యాధులలో ఒకటని తెలిపారు. అయితే సరైన అవగాహన, ముందస్తు పరీక్షలు, హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా ఈ వ్యాధిని చాలా వరకు నివారించవచ్చని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం అందిస్తున్న ఈ టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ సురేష్, ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఈ వ్యాక్సిన్ ని సరఫరా చేయడం జరుగుతుంది. అన్ని టెస్టులు చేసి ఎవరికి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకోకుండా ఈ మెడిసిన్స్ ని సేఫ్ గా అందరూ కూడా పెట్టడం జరుగుతుంది. కనుక మీ అందరూ కూడా, ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లలకి, ఆడపిల్లలకి ఇలాంటి వ్యాక్సిన్ వేయించడం వల్ల ఆ క్యాన్సర్ నుంచి బయటపడేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఈ వ్యాక్సిన్ ఖరీదు 6,000 నుంచి 10,000 రూపాయల వరకు ఈ వ్యాక్సిన్ ఖరీదు ఉంటుంది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి నిరుపేదలకి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి. అనేక వేల మంది దీని ద్వారాగా చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అలాంటి పరిస్థితులు ఎదురవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మన పోలవరం నియోజకవర్గం జీలిగిమిల్లి మండల పిహెచ్సిలో ఈ రోజు ఈ వ్యాక్సిన్ ని అంగరంగ వైభవంగా రిలీజ్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులందరూ కూడా, ప్రత్యేకంగా ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకొని ఆ క్యాన్సర్ నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున ఆరోగ్యానికి సంబంధించి ఇటు ఒక పక్కన మెడిసిన్స్ గానీ, ట్రీట్మెంట్స్ గానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, అలాగే ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, గత ప్రభుత్వాల్లో వైద్యానికి ఎంతో నిర్లక్ష్యం చూసాం. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెసిఫిక్ గా గ్రామానికి వైద్య సదుపాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇలాంటి మరెన్నో చర్యలు మేము తీసుకోవడానికి ముందుకు వెళ్తుంది ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇంత సక్సెస్ చేయడానికి డిప్యూటీ డిఎంహెచ్ఓ సురేష్ గారికి, అలాగే మా జీలిగిమిల్లి ఎంఆర్ఓ గారికి, మెడికల్ స్టాఫ్స్ కి, డాక్టర్స్ కి, అలాగే ఎంపీడీఓ గారికి, అలాగే మా కూటమి నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ ని మీ పిల్లలకి వినియోగించుకొని ఈ క్యాన్సర్ నుంచి దూరం పెట్టాలని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆయిల్ పామ్ గెలల మాదిరిగా కోకో గింజలకు ప్రైస్ పాలసీ, ప్రైస్ ఫార్ములా, ప్రైస్ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో
ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులు ధర్నా నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, జిల్లా ఉద్యానాధికారి షాజా నాయకులకు కోకో రైతులు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాలు అందజేశారు. కంపెనీలు ఇష్టారాజ్యంగా కోకో గింజల ధర తగ్గించి వేయడం పట్ల కోకో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలు ప్రభుత్వ తీరుపై కోకో కాయలతో నిరసన వ్యక్తం చేశారు. ఏలూరు కలెక్టరేట్ నుండి ఉద్యాన శాఖ జిల్లా అధికారి కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. కోకో గింజలకు ధరల పాలసీ ప్రకటించాలని, విదేశీ కోకో గింజలు, కోకో ఉత్పత్తుల దిగుమతులు అరికట్టాలని, కోకో రైతుల సమస్యలు పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ ధర్నాకు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షత వహించారు. పలువురు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గిందని, కోకో గింజల ధరను కంపెనీలు రోజురోజుకి తగ్గించి వేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు 900 రూపాయలకు రైతు చెల్లించలేదని, గత ఏడాది 500 కోట్లకు పైగా కోకో రైతులు నష్టపోయారని గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరిలో సీజన్ లో కిలో గింజలకు 400 రూపాయలకు ధర ప్రకటించి క్రమంగా ప్రస్తుతం 300 రూపాయలకు తగ్గించి వేశారని, ఇప్పుడు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం మాట్లాడుతున్నాయని విమర్శించారు. ఏపీ రైతు కూలీ సంఘం నాయకులు కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోళ్ల వెంకట సుబ్బారావు, ఉప్పల కాశీ, పానుగంటి అచ్యుతరామయ్య, నాయకులు రుద్రరాజు సుబ్బరాజు, దేవరపల్లి సత్యనారాయణ, మోరంపూడి సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షులు మున్నంగి సుబ్బారెడ్డి, కోకో రైతుల సంఘం నాయకులు కె సతీష్ బాబు, పి పెదవీర్రాజు, ఎలిశెట్టి సోమరాజు, ఎన్వి సత్యనారాయణ, బి బలరామకృష్ణంరాజు, డి శ్రీనివాస్, మన్నే సాయిబాబు, కె రామిరెడ్డి, వంకినేని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఏలూరు జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుండి వచ్చిన కోకో రైతులు పాల్గొన్నారు. సంవత్సరం మాత్రం అంతర్జాతీయ మార్కెట్ల ధరలు తగ్గినాయి కాబట్టి మీరు తగ్గించామంటున్నారు. అంటే ఒక పాలసీ లేకపోవడం వల్ల, ఒక ఫార్ములా లేకపోవడం వల్ల ఈ రకంగా కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఒకవైపు విదేశీ కోకో గింజల్ని తక్కువ దిగుమతి చేసుకుని, కోకో ఉత్పత్తులను తక్కువ దిగుమతి చేసుకుని ఇవాళ రైతులు నష్టపడతా ఉన్నారు. మరి యుద్ధం జరుగుతూ ఉంది, దిగుమతులన్నీ కూడా నిలిచిపోయినా అంటున్నారు. మరి ఈ దేశంలో కోకో గింజల డిమాండ్ ఉన్నది. ఈ దేశానికి 1,40,000 మెట్రిక్ టన్నుల కోకో గింజలు అవసరం ఉంటే కేవలం 30,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రొడక్షన్ ఉంది. అంటే 1,10,000 మెట్రిక్ టన్నులు ఈ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మరి విదేశీ దిగుమతి మీద ఆధారపడి ఇవాళ దేశీయంగా రైతులు కష్టపడి కోకో గింజలు ఉత్పత్తి చేస్తా ఉంటే వాళ్ళ నోట్లో మట్టి కొట్టే పరిస్థితి కనపడతా ఉంది. చాలా దుర్మార్గం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని విదేశీ కోకో గింజల దిగుమతులను, ఉత్పత్తులు నిలుపుదల చేయడంతో పాటు ఈరోజు దేశీయంగా రైతులకి ధర కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ధరతో నిమిత్తం లేకుండా ఇవాళ కిలో కోకో గింజలకు 500 రూపాయల ధర చెల్లిస్తే కానీ రైతు గట్టెక్కే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కోకో రైతులతో అన్ని చర్చలు జరపాలి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఏలూరులో జరిగిన కోకో కాంక్లేవ్లో స్పష్టంగా చెప్పారు, ఆయిల్ ఫామ్ గెలల వల్లే కోకో గింజలకు కూడా ఫార్ములా రూపొందించి వెంటనే ధర ప్రకటిస్తాం, ఒక కమిటీ కూడా వేశామని చెప్పారు. ఆ కమిటీలో కంపెనీలకు సంబంధించి ఆయిల్ ఫామ్ కంపెనీలకి, కోకో కంపెనీలకి, చాక్లెట్ కంపెనీలకి అవకాశం కల్పించారు తప్ప కోకో రైతుల సంఘానికి ప్రాతినిధ్యం కూడా కల్పించకుండా మోసం చేసి తూతు మంత్రంగా కమిటీ సమావేశం జరిపి కనీసం ఫార్ములా నిర్ణయించలేదు, పాలసీ నిర్ణయించలేదు, తూతు మంత్ర సమావేశం జరిపి చేతులు దులుపుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పటికైనా పాలసీ, ఫార్ములా, ధర నిర్ణయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా చేయకపోతే కనుక కోకో రైతులు మరింత ఐక్యం చేస్తాం, మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, కోకో రైతులతో చర్చలు జరపాలి అని చెప్పేసి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్,
మాస్టర్ హెల్త్ చెకప్, ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం చేశారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అసహనం వ్యక్తం చేశారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పేషెంట్ల పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదని అభిప్రాయపడ్డారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో బిజీగా ఉన్న మంత్రికి ఏలూరు జీజీహెచ్ లో జరిగిన విషయం తెలిసిన వెంటనే ఘటనపై ఆరా తీశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భంలో జాగ్రత్తగా ఉండాలని, పేషెంట్లను జాగ్రత్తగా చూసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఏలూరు జీజీహెచ్ సిబ్బంది తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఏలూరు జీజీహెచ్ ఆర్ఎంఓపై మండిపడ్డారు. తాజాగా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన మహిళ నాగలక్ష్మి డెలివరీ నిమిత్తం ఏలూరు జీజీహెచ్ లో చేరారు. నాగలక్ష్మికి డెలివరీ చేయాల్సిన డాక్టర్ అతియా డెలివరీ డేట్ ఇంకా రాలేదనే కారణంతో డెలివరీ ఆలస్యం చేశారని, దీంతో శిశువు మృతి చెందిందని నాగలక్ష్మి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఏలూరు జీజీహెచ్ ఆర్ఎంఓకు మంత్రి కొలుసు పార్థసారథి ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. శిశువు చనిపోయిన విషయాన్ని నాగలక్ష్మి కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచి బాధ్యత లేకుండా వెళ్లిపోవడం ఏమిటని నిలదీశారు. గతంలోనూ నూజివీడు నియోజకవర్గానికి చెందిన వారి విషయంలో ఏలూరు జీజీహెచ్ సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని మంత్రి మండిపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని, తనకు నివేదిక ఇచ్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎంఓను మంత్రి పార్థసారథి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే ఎవరిని సహించేదే లేదని తేల్చి చెప్పారు. మీ డాక్టర్స్ కనీసం మాట్లాడతానికి కూడా దే డిడ్ంట్ షో ఇంట్రెస్ట్. దెన్ ఐ హాడ్ టు కంప్లైంట్ టు కలెక్టర్. నా కాన్స్టిట్యూన్సీ ఒక అమ్మాయికి పట్టించుకోకపోవడం మూలంగా పాప చనిపోయింది అంటున్నారు. నాగలక్ష్మి అనే పేషెంట్ దృష్టికి వచ్చిందా? సార్ ఇన్ఛార్జ్ అయితే ఏంటి బాధ్యతలు ఉండమంటారా? మరి ఏం మాట్లాడేది మీరు? అట్లా ఏంటి అంత నెగ్లిజెన్స్ అక్కడ హాస్పిటల్లో? డాక్టర్ ఆత్రేయ అని చెప్పేసి అతియానా? ఓయిషి డాక్టర్ అతియా? అవును, మీరు అట్లా ఏంటి ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేశారు ఇప్పటికి? ప్రైమా ఫేసి వాట్ ది ప్రాబ్లం? యూ హ్యావ్ టు టేక్ సీరియస్ యాక్షన్. లాస్ట్ టైం ఆల్సో మా దగ్గర నుంచి ఒక పేషెంట్ వస్తే దే డిడ్ంట్ బాదర్ 3 days. పెయిన్స్ వస్తాయి. ఇప్పుడు పేషెంట్ కి సరే మీకు తెలిసి ఉండొచ్చు టైం ఉందో టైం లేదో అనేది, కనీసం రెస్పాండ్ కావాలి కదా. ఈవెన్ ఇది కూడా చెప్పండి, అట్లా ఏమైంది? దే అలైజ్ దట్ ఈ డాక్టర్ నెగ్లిజెన్స్ మూలంగా పాప చనిపోయినట్టున్నారు. వాట్ ఇస్ హ్యాపెన్? ప్లీజ్ లెట్ మీ నో. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
ఏలూరు రెడ్ క్రాస్ సంస్థ భవనంలో 2వ అంతస్తు నిర్మాణ పనులకు గత నెల 28వ తేదీన శంకుస్థాపన చేసిన సందర్భంగా తన తల్లి విజయలక్ష్మి పేరుతోని ట్రస్ట్ తరపున రెడ్ క్రాస్ సంస్థకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 2 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. లాభాపేక్ష లేకుండా సమాజానికి సేవ చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీకి అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెబుతూ సభా వేదికగా 2 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం 10 రోజుల్లోనే నిలబెట్టుకున్నారు. తాజాగా 2 లక్షల రూపాయల విరాళ చెక్కును ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తరపున ఆయన కార్యాలయ ప్రతినిధులు మంగళవారం రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఆ సంస్థ ఏలూరు విభాగం చైర్మన్ ఎంబీఎస్వి ప్రసాద్ కు అందజేస్తారు. రోగులకు అవసరమైన రక్త సేకరణలో ప్రకృతి విపత్తుల సమయంలో రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం ఉదార హృదయం సేవాభావంతో తమ సంస్థకు 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎంబీఎస్వి ప్రసాద్, వైస్ చైర్మన్ సత్యనారాయణ రాజు, ట్రెజరర్ బ్రహ్మానందం, సభ్యులు అజయ్ బాబు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మన ఎంపీ మహేష్ కుమార్ గారు ఈ రోజున ఏలూరు రెడ్ క్రాస్ సంస్థకి వాళ్ళ తల్లిగారి ఫౌండేషన్ తరఫున 2 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. మనందరికీ మన రెడ్ క్రాస్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మాజీ కేంద్ర మంత్రి, ఏలూరు మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ కావూరి సాంబశివరావు మృతి బీజేపీ పార్టీకి తీరని లోటని జంగారెడ్డిగూడెం మాజీ ఎంపీపీ కొండపల్లి కేశబాబు అన్నారు. చక్కటి వ్యక్తిత్వం కలిగిన కావూరి సాంబశివరావు వైద్య రంగంలోనూ, నిర్మాణ రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన కావూరి విద్యావేత్తగా, రాజకీయవేత్తగా సంపూర్ణ జీవితంతో గడిపారని అన్నారు. మచిలీపట్నం, ఏలూరు ఎంపీగా విశేష కృషి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో విశేష కృషి చేసిన కావూరి బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ వృద్ధికి క్షేత్రస్థాయి నుంచి పనిచేశారని కేశబాబు తెలిపారు. ఆయన మృతికి చింతిస్తూ కావూరి కుటుంబానికి శ్రద్ధాంజలి ఘటించారు. సీనియర్ రాజకీయ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అక్కడి నుంచే కావూరి మృతికి సంతాపం తెలుపుతూ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కావూరి మృతి ఏలూరు జిల్లాతో పాటు రాష్ట్రానికే తీరని లోటని, 2 సార్లు ఏలూరు నుంచి, 3 సార్లు మచిలీపట్నం నుంచి, మొత్తంగా 5 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన కావూరి సాంబశివరావు రాష్ట్రానికి విశేష సేవలు అందించారని అన్నారు. మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కావూరి జౌళి రంగంలో ఆధునీకరణకు ఆయన అనేక సంస్కరణలు చేపట్టారని కొనియాడారు. అంతేకాకుండా కావూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య రంగాల్లో ఆయన చేసిన సామాజిక సేవలు నేటికి ఎంతో మందికి అండగా నిలుస్తున్నాయని అన్నారు. పారిశ్రామికవేత్తగా, సీనియర్ రాజకీయ నాయకునిగా ఎన్నో సేవలందించిన కావూరి సాంబశివరావు మృతి దిగ్భ్రాంతి కలిగించిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలియజేశారు. కావూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేంద్ర జౌళి శాఖ మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో మృతి చెందారు. 5 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన విశేష సేవలందించారు. అప్పట్లో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, మంత్రి హోదాలో అభివృద్ధి సంక్షేమ పథకాలలో చురుకుగా పాల్గొన్నారు. ఏలూరు ఎంపీగా విశేష సేవలు అందజేశారు. సమైక్యాంధ్ర పోరాట ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లక్ష్యంగా తన వాణిని గట్టిగా వినిపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుల్లో కావూరి సాంబశివరావు ఒకరిగా చెప్పుకోవచ్చు. క్షేత్రస్థాయిలో గ్రామాల అభివృద్ధికి హితోధికంగా సేవలు అందజేశారు. ఎన్నో చోట్ల కమ్యూనిటీ హాల్స్, బస్ షెల్టర్ నిర్మాణం, తాగునీటి ట్యాంకులు, సీసీ రహదారులు, పేదలకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణాలు, ప్రభుత్వ కార్యాలయాలకు మౌలిక వసతులు కల్పించారు. అప్రోచ్ రహదారులు, జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టడంతో దేశ, రాష్ట్ర నాయకత్వంతో సమైక్యం చేసుకుని ముందుకు సాగేవారని తెలియజేశారు. పనుల్లో పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చేవారని, ఏ విషయంపైనైనా అనర్గళంగా మాట్లాడేవారని మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల కోసం కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇచ్చేవారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. 2014వ సంవత్సరంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు బీజేపీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. ఆయన సేవలను జంగారెడ్డిగూడెం బీజేపీ సీనియర్ నాయకులు, కుశలా సర్వీసెస్ అధినేత కొప్పక శ్రీనివాస్ సిటీ న్యూస్ తో పంచుకున్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, ఏలూరు పార్లమెంటు పూర్వ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ కావూరి సాంబశివరావు గారు స్వర్గస్థులైనారు ఈరోజు. దాని పట్ల చాలా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యేమో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వారు 5 సార్లు ఎంపీగా పనిచేశారు. కేంద్ర మంత్రి
జౌళి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అయితే భారతీయ జనతా పార్టీలో వారు చేరిన తర్వాత పార్టీ పటిష్టత కోసం సుదీర్ఘంగా పనిచేశారు. తర్వాత వారి ఆఫీసును కూడా పార్టీ కార్యాలయంగా మార్చారు. పార్టీ కార్యకర్తలు కూడా చాలా వెన్నుదనగా ఉండేవారు. ఏ పని అని చెప్పి హైదరాబాద్ వెళ్ళినా ఇమీడియట్గా కార్యకర్తల కోసం స్పందించి వారి యోగక్షేమాలని తెలుసుకునేవారు. ముందు చిన్న చిన్న కార్యకర్తలందరికీ ఆయన కుటుంబాలు ముఖ్యము, జాగ్రత్తగా ఉండండి, జీవితంలో వ్యాపారాలు చేసుకుని వృద్ధి చెందుతూ రాజకీయాలు చేయండి, పూర్తిగా మీరు రాజకీయాలకు అంకితం అయ్యి కుటుంబాలను నెగ్లెక్ట్ చేయకండి అని తరచూ చెప్తూ ఉండేవారు. ఏలూరు పార్లమెంట్ కూడా ఆయన అనేక విశేషమైనటువంటి సేవలు అందించారు. మన జంగారెడ్డిగూడెం ప్రాంతానికి కూడా అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కూడా ఉంది. ఇవాళ వారి మృతి చెందడం పట్ల పార్టీకి తీరని లోటు. కాబట్టి కార్యకర్తలు జంగారెడ్డిగూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున వారికి అసురు నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పరమపదించిన కేంద్ర మాజీ మంత్రి బీజేపీ నాయకులు కావూరి సాంబశివరావు, పార్టీలకు అతీతంగా శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో 4 మండలాల మహిళలతో మహిళా దినోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. జీలుగుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెం మండలం కట్టవ పొదలవారిగూడెం నందు మమతా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. భారీగా తరలివచ్చిన గ్రామస్తులు. కోకో రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టిన వివిధ జిల్లాలకు చెందిన రైతులు. వార్తల సమాప్తం. నమస్కారం.